నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర రాజధాని అంశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు కన్నావారి తోటలో గురువారం ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు పాలన చేయాలని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని అన్నారు. అధికారానికి ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడారని మండిపడ్డారు. అమరావతి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్ ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు. ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో సామాన్యమైనటువంటి అరాచకాలు చేయలే. 2024లో వాళ్ళు 3 రాజధానుల మీద ఎన్నికలకు వెళ్ళారు. ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని మీద ఎన్నికలకు వెళ్ళాం. కానీ ప్రజలు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కూడా ఎన్డీఏ కూటమికి చరిత్రలో లేనటువంటి విధంగా అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రజాభిప్రాయం ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అమరావతిని అనంతపూర్ వరకు కూడా ఏక అభిప్రాయం ఉంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిజంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటువంటి రాజకీయ నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి శాసనసభకు వచ్చి అమరావతి రైతులకి క్షమాపణ చెప్పి ఉండాల్సింది. చెప్పకపోగా ఇంకా దానికి చట్టబద్ధత కోసం ఒకరోజు అసెంబ్లీ జరిగితే నీకేమన్నా గ్రీవెన్సెస్ ఉంటే నువ్వెందుకు ప్రజలకు మాట తప్పావు? నువ్వెందుకు మాట మీద నిలబడలేకపోయావు? ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉందని కనీసం మొన్న అమరావతికి రిజల్యూషన్ చేసేటప్పుడైనా సరే అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే నీ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు అక్కడ. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవు, నీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడరు. బయట మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా కానీ చెబుతాడు మావి గన్ అంట. అసలు కనీసం పరిజ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఓనమాల్ చదువుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా నీకు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి ప్రకాష్ మాట్లాడారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆకివీడు, పెదమాలపేట గ్రామ దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వాసు, నీలాంబరం, గోవిందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. సిగ్గు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. కోర్టు ఇచ్చిన తీర్పుని దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. अमर रहे मान्यवर कांचीराम जी, अमर रहे मान्यवर कांचीराम जी, अमर रहे मान्यवर कांचीराम जी. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన, అలాగే ఆకివీడు పెదమాలపల్లి ఏదైతే ఉందో అక్కడ జరిగిన దుర్ఘటనల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులు ఎదురుగా బహుజన్ సమాజ్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో మరి ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదాని నిరాకరించడం జరిగింది. ఇది కొత్తగా వచ్చిన తీర్పేం కాదు. సో దీనివల్ల ఎస్సీ సమాజం కానీ దళిత క్రైస్తవులు కానీ దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈ తీర్పు ఎప్పటి నుంచో ఎన్నోసార్లు ఎన్నో కోర్టులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఈ పర్టికులర్ సమయంలో మరి ఎల్లో మీడియా కానివ్వండి, అలా సాఫ్రాన్ మీడియా కానివ్వండి, కొంతమంది దీన్ని ప్రత్యేకంగా దీని మీద ఎస్సీలకి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏంటది, ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో అంటే పూర్తిగా క్రిస్టియానిటీ తీసుకోవడం అంటే ఎవరైతే మరి వాళ్ళ ప్రకారం బాప్తిజం తీసుకొని దానిలో కంటిన్యూ అవుతారో వాళ్ళు మొదటి నుంచి బీసీసీలో అవుతారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో నార్మల్గా రోజు ఎవరు బైబిల్ పట్టుకొని ప్రేయర్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించి చెప్పేసి రాజ్యాంగంలో చాలా అధికారులు చెప్తా ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేకంగా మీడియా అంతా కూడా ప్రత్యేకంగా ఎల్లో మీడియా ఏదైతే ఉందో మరి మిగతా అధికారుల గురించి మాట్లాడకుండా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే అది తీర్పు ఉందో దాన్ని ఆధారం చేసుకొని అందరినీ ఒక ఘాటి గట్టి మాట్లాడటం జరుగుతుంది. సో దయచేసి దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరి కేజీ బాలకృష్ణన్ గారు కమిటీ మీరు కొన్ని సిఫార్సులు చేస్తున్నారు. 2014లోనే ఆ సిఫార్సులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. మరి దాని మీద దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పించిన ఆ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో ఆ సిఫార్సుల గురించి ఇంతవరకు మరి ఎవరు పట్టించుకున్న పాపాలను పోలేదు. మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అన్ని రాష్ట్ర గవర్నమెంట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ సిఫార్సుల మీద మరి ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది మరి నిద్రపోతూ ఉన్నారు. మరి నిద్ర మేలుకొల్పడం కోసమే ఈ ప్రకారం చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే నిద్రపోతున్నట్టు నటిస్తారో వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అటు ఓసన్నా మినిస్టర్ కేసు కానివ్వండి, ఇటు ఏఎస్సీ కానివ్వండి, కృపా కానివ్వండి, ఇక రకరకాల చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా పేద బిక్కి వాళ్ళందరూ వస్తారు. రూపాయి కింద మీద పడి కష్టపడి రక్తాన్ని చిందించి కష్టపడి మరి 10 రూపాయలు మరి అలా వాళ్ళకి దశం భాగాలని అవన్నీ ఇస్తూ ఉంటారు. మీరు కూడా బయటకు వచ్చి దీని మీద మాట్లాడే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఆకివీడిలో మీరు చూసినట్లయితే గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, అన్ని ప్రధాన మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి రఘురామకృష్ణ గారు అక్కడ లేనిపోని రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి ఉపసభాపతి అయిన రఘురామకృష్ణరాజు తన పదవికి మచ్చ తెచ్చే విధంగా దాని గౌరవాన్ని మంటగలుపుతూ మరి 144 సెక్షన్ రకరకాల సెక్షన్స్లో ఉన్న ఏరియాకి వెళ్ళకూడదని చెప్పినా సరే 3 సార్లు అక్కడ పర్యటించి
మరి లేనిపోయిన అక్కడ ఎటువంటి విగ్రహాలు లేకపోయినా మరి గొంతెనమ్మ అనేది ఒక దేవత ఉందో ఎప్పటి నుంచో దేవతని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఎస్సీలు, ముఖ్యంగా మాలలు. మరి అక్కడ లేనిపోని విధంగా అక్కడ రాముడి విగ్రహాలు ఉన్నాయని చెప్పి, రాముడు అవతరించారని చెప్పి, రాముడి గుడి కట్టాలని చెప్పేసి రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు కృష్ణరాజు. ఆయన పదవికి ఇది తగదు. అదేవిధంగా మరి మిగతా జనాభా ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఈ సంఘటనలు ఖండించాలి గట్టిగా. ఎస్సీ హోదా ఇవ్వాలి. అలాగే ఆకివీడిలో ఉన్న పెదమాలపేటలో ఉన్నటువంటి రాముల వారి గుడి కట్టేటువంటి వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారో కూటమి ప్రభుత్వమా లేకపోతే ప్రతిపక్షమా సామాన్య ప్రజలని కాకుండా ఎవరైతే ఏ వ్యక్తి అయితే అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టి అందరి మీద సమానంగా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలానే భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుకుంటా ఉంది. బెహన్ కుమారి మాయావతి నాయకత్వంలో భారతదేశంలో దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీ హోదా ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే. కావున మాన్యవర్ కాంచీరామ్ గారిని మనసులో పెట్టుకొని బహుజనులందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని సపోర్ట్ చేసి బహుజన్ సమాజ్ పార్టీని భారతదేశంలో అధికారంలో తీసుకొచ్చి బెహన్ కుమారి మాయావతిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటా ఉన్నాం. గుంటూరు నగరంలో ఈ నెల 4న రన్ ఫర్ జీసస్ సమైక్య శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ జి సతీష్ బాబు తెలిపారు. గుంటూరు వెస్ట్ పారిస్ చర్చిలో గురువారం ర్యాలీ కరపత్రాలని క్రైస్తవ సంఘాలు, సంస్థల సభ్యులు ఆవిష్కరించారు. ఉదయం 6 గంటలకు వెస్ట్ పారిస్ చర్చి నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని అన్నారు. నగరంపాలెం, కలెక్టరేటు, కంకరగుంట, పటాభిపురం, బిఆర్ గార్డెన్స్ మీదుగా లార్జ్ సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందని అన్నారు. ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పరిశుద్ధరావు, ఆర్సీఎం గుంటూరు మెట్రాసనం ఫాదర్ చంద్రమోహన్, పాస్టర్ బాబురావు పాల్గొన్నారు. మా యొక్క పరిచయం నేను చేసినప్పుడు మనకిగా అది క్రీస్తునందు చేయొచ్చు. భయము లేదు మనకిగా ప్రభు చెంతనుండు. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గుంటూరు పట్టణ అన్ని క్రైస్తవ సంఘాలు, సంస్థలు, పాస్టర్స్ ఫెలోషిప్స్ పక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈస్టరు ప్రభు యొక్క పునరుద్ధానము సందర్భంగా ఈస్టర్ ముందు రోజు శనివారం అనగా ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు సమైక్య శాంతి ర్యాలీ నిర్వహించడానికి చేయబడిన ప్రయత్నాలన్నిటిని బట్టి సంతోషిస్తూ ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించడానికి దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం సార్వత్రికంగా ఆయా ప్రజల మధ్య జరిగిస్తూ ఉన్న సేవ, ముఖ్యంగా ప్రేమను పంచేటటువంటి విధానం, విద్యా వైద్యం అందించేటటువంటి విధానం అందరికీ తెలిసినటువంటిదే. యేసుక్రీస్తు ప్రభు మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు శిలువ మీద ఆయన మరణించి 3వ నాడు ఆదివారం తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుద్ధానాలు మానవాళి అంతటికీ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ అతిక్రమముల విషయమై, పాపముల విషయమై చనిపోయి వారు క్రొత్తగా జన్మించి పునరుజ్జీవం పొంది నూతన శక్తితో, నూతన బలముతో వారు లోకములో అందరికీ అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ ప్రేమను పంచాలన్నదే ఈ శ్రమ, మరణ, పునరుద్ధానముల యొక్క ప్రధానమైన ఉద్దేశం అయి ఉంది. ఈ నేపథ్యములో క్రైస్తవ సంఘము లోకములో ఉన్నటువంటి ప్రజలందరితోటి, అన్ని సామాజిక వర్గాల మనుషులతోటి, అన్ని మతాలతోటి స్నేహపూర్వకమైన సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండడానికే ప్రతి సంవత్సరం గుంటూరు పట్టణంలో ఈ సమైక్య శాంతి ర్యాలీ నిర్వహించబడతా ఉంది. ఇది శనివారం 4వ తేదీ ఉదయం 6 గంటలకు మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ మాథ్యూ సెంటినరీ లూథరన్ చర్చ్ వెస్ట్ పారిష్ దగ్గర ఉదయం ప్రారంభమై 3 బొమ్మల సెంటర్, కలెక్టర్ ఆఫీస్, కంకరగుంట బ్రిడ్జి, పట్టాభిపురం, ఎన్టీఆర్ స్టేడియం, లార్జ్ సెంటర్, బీఈడి కాలేజ్ దగ్గర ఈ ర్యాలీ ముగుస్తోంది.
8-8:30 కల్లా ఆ ప్రాంతానికి చేరి అక్కడ ప్రభువుని స్తుతిస్తూ అక్కడ చిన్న కార్యక్రమాన్ని జరిగించడం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తోంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఇందులో పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. రన్ ఫర్ జిఎస్ అనేది అందరికీ తెలియచేయబడింది. పత్రికల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్క సంఘానికి, సంఘ నాయకులకు తెలియపరచడం జరిగింది. అదేవిధముగా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆర్సిఎం సంఘ తరపున మా మేత్రాలకు కూడా తెలియచేయడం జరిగింది. వారి యొక్క దివ్యాశీస్సులు ఇప్పుడు కూడా ఉంటాయి. ఈ నగరంలో ఉన్నటువంటి 10 ప్యారిష్లు ఉన్నాయి. కథోలిక ప్యారిష్లు కూడా చర్చెస్ 10 ఉన్నాయి. మెయిన్గా కాపర్లందరికీ కూడా, ఫాదర్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వేదికను మనం సమైక్యముగా ఉండటానికి, అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని జయప్రదం చేయాలి. ఈ లోకానికి, ఈ పట్టణానికి మనము చాటి చెప్పాలి. మేమందరం కూడా క్రీస్తుని వెంబడించే వారము. ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, సంఘానికి కానీ లేకపోతే ఇతరులకు కానీ వ్యతిరేకం కాదు. ఇది క్రీస్తు యొక్క శాంతిని, ప్రేమను పంచటానికి చేసే ప్రయత్నము, తెలియజేయడానికి ప్రయత్నం కానీ అలా మాత్రమే చూడాలని నా విన్నపము. ఈ యొక్క సమైక్య శాంతి ర్యాలీ దేవుని కృప ద్వారా అనేక మంది వచ్చి, మరి ముఖ్యంగా యువకులు అందరూ కూడా కదిలి వచ్చి జయప్రదం చేయగలరని ఆశిస్తూ మేమందరం కూడా ఈ సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు, పరిచర్యలో ఉన్న కాపురులకు, నాయకులకు, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కనువారితో పక్షంగా ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంపులు పొందటానికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి మా వంతుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ కార్యక్రమము ద్వారా లోకములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో శాంతిని కోరుకుంటారు కాబట్టి, సమాధానాన్ని కోరుకుంటారు కాబట్టి, ఆ శాంతి సమాధానాలు మాకు మాత్రమే కాకుండా లోకములో కూడా కావాలనేటువంటి ఒక నినాదంతో, ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ మేరకు ఈ సంవత్సర కాలంలో ప్రారంభించబడుతున్న ఈ నెల రానున్న 4వ తారీఖున జరిగే ఈ ర్యాలీలో మా వంతుగా మేము సహకరిస్తామని బ్యాప్టిస్ట్ సంఘాల పక్షంగా, గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపురిగా రెవరెండ్ ఎం గ్యాబ్రియల్గా నేను నా మనవిని తెలియజేస్తున్నాను. గుంటూరు క్రైస్తవ సమాజం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ యొక్క సమైక్య శాంతి ర్యాలీ ఇప్పటివరకు అనేకమైన విషయాలు దైవజనులు మాట్లాడి ఉన్నారు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తిమోతి అనే ఒక పత్రికలో సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించి వారి కొరకు విజ్ఞాపనలు చేసినప్పుడు ఆ రాష్ట్రము, దేశము సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటుందని ప్రభువారు చెప్పారు. ఆ విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మళ్ళీ మేము ఈ ఏప్రిల్ నెల 4వ తేదీన పరిశుద్ధ శనివారం రోజు ఉదయం 6 గంటలకు ఈ యొక్క గుంటూరు నగరబొడ్డున ఉన్న ఈ మార్కెట్ సెంటర్లో సెయింట్ లూథరన్ వెస్ట్ ప్యారిష్ నుంచి ప్రారంభమై మరి మేము ఇక్కడ నుంచి చివరిగా గుంటూరు లాడ్జీ సెంటర్, బీఈడీ కాలేజీ దగ్గర వరకు శాంతియుతంగా, కలిసికట్టుగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క వారు దీనిలో పాల్గొని మరి ఈ యొక్క దేశం గురించి, రాష్ట్రం గురించి, జిల్లా గురించి, మండలాల గురించి, గ్రామీణ ప్రాంతాల గురించి మేమందరం ప్రార్థించి ముందుకి సాగిపోతున్నాం. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న వారు, ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కలిసి పాల్గొని మాతో పాటు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ఈ శాంతియుత ర్యాలీని మీరు కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మరి
ఈ యొక్క గ్లోరియస్ పాస్టర్స్ సమూహం ప్రెసిడెంట్గా పాస్టర్ మోజెస్ సుగుణాకర్గా మాట్లాడుతూ అన్ని ఫెలోషిప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ డినామినేషన్స్, ఆల్ ఫెలోషిప్, ఆల్ డాక్టరీన్స్, ఆల్ పీపుల్ అందరం కలిసి ఈ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం కాబట్టి మీరు కూడా మాతో కలిసి ప్రయాణం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 16న మొదలైన పరీక్షలు నేటితో ముగియటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. విద్యార్థుల కేరింతలు, ఉత్సాహం చూసిన పలువురు తమ పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకున్నారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సర పురోగతిని గుంటూరు రైల్వే డిఆర్ఎం సుదేష్ణ సేన్ ప్రకటించారు. గుంటూరు పట్టాభిపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం డిఆర్ఎం మీడియాతో మాట్లాడారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మెరుగైన సేవలు ప్రయాణికులకి అందించి అద్భుతమైన ఫలితాలను అందించామని చెప్పారు. అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Extend a warm welcome, and I'm really thankful that all of you could make it here today. We are very grateful that you have been spreading the news about the railways, the good works that we have been doing, and also made us aware of the various issues which the passengers raise from time to time. Today we are particularly happy to share with you the progress that we have made during the past financial year 2025-26, and I would like to tell you that this division, Guntur division, has done exceptionally well in the past financial year, and the performance has been good in every front, both in safety, in punctuality, in our loading, and also in our capacity enhancement. A few things that I would like to highlight before all of you is that during this year our earnings was rupees 766.57 crores, which is 7.65% more than that of our previous year. Of this, the goods revenue was 452 crores, which is again higher than, which is almost close to last year. And we achieved the highest ever loading of 0.6 million tons and the highest ever revenue of 61.6 crores in one single month, which was in March itself. So this is the highest, this 1 month achievement is the highest in this division since its inception in 2003. So far, the punctuality of mail and express trains is concerned, and this was at 93.12%. And this is higher than almost 4.6 than the previous year. There were 24 occasions where we were able to achieve 100% punctuality in our mail express segment. And this is very important as we contribute a lot to the South Central statistics, because Guntur is in between Guntakal and Vijayawada. Therefore, our performance and our efficiencies affects the efficiency positively of South Central Railway as well. In the goods segment, we ran 1376 track specials, and track specials are those where the goods train go directly from Nandyala to Vijayawada without any crew changing point. The Gati Shakti multimodal cargo terminal of Yadadri was energized this year, and today we have 4 out of the 5 units that are commissioned. The loading and the unloading is very well taken place there. In the last year, we also revived the exclusive container rail transport at operations at New Guntur. In the coaching side, this division saw 2,226 special trains running through the division, mainly to cover the festival rushes. These were all special trains that were run. Recently, we have had 3 Amrit Bharat trains being introduced, which are running through our division. One more will be introduced, that is between Chellapalli to Shalimar from 7th of April.
Interesting to share with you that in Pongal this year, we managed 66,000 plus passengers on a single day in Guntur station itself. This was again a record of all sorts and with no issues. We are running 24 coaches trains almost in all segments today. The platform extension therefore has been done to accommodate the 24 coach length, except for a few stations which we will be taking care of in this year. And I would really like to share that this year we are specifically targeting Repalle for extending the platform coach length to 24 because that has been a long pending demand of our passengers. In the section between Nadikudi to Savalepuram, we had the first coaching train also that was run this year, and that was the train which ran from Chellapalli to Chennai. In the capacity augmentation part, more track kilometers have been added. Doubling was completed in the Panyam-Nandyal section, and that the doubling was of almost 14.5 kilometers. Further, 33 kilometer new line has been added in the Nadikudi-Kalahasti section, and we have received CRS sanction up to Kanigari. రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం శుభపరిణామమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ కుమార్ తో కలిసి మస్తాన్ వలి మాట్లాడారు. రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లే రైతులకి కూడా అదే స్థాయిలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 2026 వరకు కూడా శాశ్వతమైన రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడేటటువంటి ప్రాంతీయ పార్టీలు, అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చట్టంలో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా నువ్వు దొంగ, నువ్వు దోపిడీదారువి, నువ్వు అవినీతిపరుడు అని చెప్పి ఈ రెండు పార్టీలు తమ చుట్టూ తిప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నటువంటి వైద్యం. నిన్నటి రోజున నేటి కూటమి ప్రభుత్వం దీన్ని ఈ యొక్క అష్టాచమ్మ నుంచి బయటేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన అమరావతికి రాజధాని అనేటటువంటి దానికి మొదటి నుంచి మద్దతు పలికినటువంటి చరిత్ర. ఆ రోజు రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉంటే ఆ రోజు కూడా మేము అమరావతి రాజధానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమరావతి ఉద్యమకారులు అంతా కూడా ఉద్యమం చేస్తున్న మద్దతు తెలిపినటువంటి పరిస్థితిలో నిన్నటి రోజున చట్టబద్ధత అని ఒక ఆలోచనతో పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశానికి అవసరమైనటువంటి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ శాశ్వతమైన అమరావతి రాజధానికి మద్దతు పలికినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శ్రీ మాణిక్ ఠాగూర్ గారు ఈ యొక్క పునర్విభజన అంశం చట్టం వచ్చినప్పుడు ఆ రోజు పార్లమెంటు మెంబర్గా, ఈరోజు చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి అంశం కూడా జరుగుతున్నప్పుడు పార్టీ పక్షాన మాట్లాడుతూ శాశ్వతమైన రాజధాని ఉండాలి, చాలా బలోపేతమైన పెద్ద రాజధాని ఉండాలి. ఆ రోజు మేమంతా కూడా కోరుకొని రాజధాని నిర్మాణానికి కావాల్సిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పే చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి. సరే, నిన్నటి రోజున మాణిక్ ఠాగూర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అమరావతిగా రాజధాని నిర్మాణం రాజధానిగా ఉండాలి, అమరావతి అనే దానిలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కానీ ఈ అమరావతి చుట్టూ తిప్పేటటువంటి రాజకీయాన్ని ఆపేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఆపేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయండి.
అని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని ఒక సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఈ రోజు వరకు కూడా మొన్నటి 2014 మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోసయ్య గారి వరకు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి జరిగినటువంటి విషయాలను గుర్తు చేయడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడితనమైనటువంటి ఉత్తరాంధ్రకి భారత్ నిగమ్ లిమిటెడ్ కానీ, నేవీ కానీ, పోర్టు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ అనేకమైనటువంటి వైజాగ్కి కావాల్సినటువంటి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతానికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. అట్లానే విజయవాడని రైల్వే డివిజన్ని తీసుకొచ్చి ఇరిగేషన్ సంబంధించి కృష్ణా రివర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మన వ్యవసాయ రంగం స్థిరీకరణ ఉండాలని ఇరిగేషన్ కానీ తాగునీరు ప్రాజెక్టులకు కానీ కేంద్రంగా విజయవాడను అభివృద్ధి చేసినటువంటి చరిత్ర. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, అలానే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ విప్, అలాగే ఈ మన చెన్నై తమిళనాడు నుంచి విరుద్ నగర్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారు అమరావతి సబ్జెక్టు మీద, అమరావతి రాజధాని మీద కూలంకషంగా మాట్లాడి అమరావతి పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క రాజధానిగా ఉంచేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా తెలుపుతున్నట్టుగా నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలపడం జరిగింది. ఆ యొక్క ప్రసంగం గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, ఎప్పుడైతే ఒక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజునటువంటి ప్రజలు మరి అధికారాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈ నష్టం అంతా జరిగిందని చెప్పి దీని యొక్క సారాంశంగా నేను భావిస్తున్నాను. 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 తయారైన తర్వాత 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎంత యాంబిగ్యూటీ అంటే, ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలతో ఎలా నడిపిందనే దాని మీద అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీని వెనకాల మోడీ చేసినటువంటి ఒక కుట్ర క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఒకలాగా వ్యవహరించారు, కూటమి ప్రభుత్వం వచ్చినాకేమో ఇంకొకలాగా వ్యవహరించారు. కాబట్టి ఇట్లాంటి ద్వంద్వ వైఖరి అవలంబించినప్పుడు ప్రజలు కనుక తెలుసుకోకపోతే చివరికి నష్టపోయేది ప్రజలే. కానీ ఆ ప్రజల పట్ల నిబద్ధతగా మేముండి ప్రజల పక్షాన పోరాడి ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి మా యొక్క స్టాండ్ని నిన్న తేటతల్లం చేసాం పార్లమెంట్లో. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మీడియా మిత్రుల ద్వారా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీరు ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.